ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈనాటి ప్రవచన నెరవేర్పు 2020వ సంవత్సరం డిసెంబర్ 29వ తేదీన దేవుడు దైవజనులు ప్రవక్త తిరుత్వం గారి ద్వారా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండబోతుందని, అలాగే కొన్ని ప్రాంతాలు కాలిపోబోతున్నాయని ప్రవచించిరి. ప్రస్తుతం ఆ ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నది. యూరప్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలలో ఎండ తీవ్రత బట్టి అక్కడి ప్రాంతాలు, అడవులు కాలిపోవడం జరుగుతుంది. అలాగే కొన్ని ప్రదేశాలు, వస్తువులు, రోడ్లు కరిగిపోవడం జరుగుతున్నది. దాదాపు 1000 నుంచి 1300 మంది ప్రజలు మరణించారు. కాబట్టి అక్కడ ఎండ తీవ్రత తగ్గినట్లు, ప్రజలు దేవునికి ఆయస్కరంగా చేసిన క్రియలను విడిచి ప్రభు వైపు మళ్ళునట్లు, అలాగే ప్రభు వారి ప్రాణములను, వారి ప్రాంతాలన్నీ కాపాడునట్లు, దేవుని దయ, దేవుని మన్నింపు ఆ ప్రాంతాలపై ఉండనట్లు మనమందరం ప్రార్థిద్దాం. ప్రార్థించినట్లు ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండబోతా ఉంది. కొన్ని ప్రాంతాలు కాలిపోబోతా ఉంది ఉష్ణోగ్రత. భూమి వేడిపోతే భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి యూరోప్లో ప్రస్తుత పరిస్థితులే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఎప్పుడూ చలికోట్లు, మంచు కురిసే అందాలతోటి ముస్తాబయ్యే యూరోప్ ఖండం ఇప్పుడు నిప్పుల కొలిమిలా మారింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతోటి యూరోప్ హీట్ వేవ్ గుప్పిట చిక్కుకుని విలవిలలాడిపోతుంది. ఏకంగా రోడ్లు కరిగిపోవడం, రైలు పట్టాలు వంగిపోవడం, అడవులు తగలబడిపోవడం, ప్రజాజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ ఎండల దెబ్బకి ఇప్పటి వరకు యూరోప్ అంతటా దాదాపు 1400 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఐరోపాను వణికిస్తున్న రికార్డు స్థాయి హీట్ వేవ్ ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో ఆందోళనలను రేకెత్తిస్తోంది. పారిస్ అందాన్ని పెంచి అక్కడి ఐకానిక్ జంప్ పైకప్పులే ఇప్పుడు స్థానికులకు శాపంగా మారాయి. ఎండల తీవ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో టాప్ ఫ్లోర్లలోని అటక గదులు నిప్పుల కొలిమిని. యూరప్ లో రికార్డు స్థాయిలో ఎండలున్నాయి. 40 డిగ్రీలు దాటాయి పగటి ఉష్ణోగ్రతలు. వడగాల్పుల దాటికి 500కు పైగా మృతి చెందారు. తీవ్ర ఎండలతో ఐరోపా దేశాలు విలవిల్లాడిపోతున్నాయి. జర్మనీ, ఫ్రాన్సుల్లో నిప్పుల కొలిమిలా మారిపోయింది వాతావరణం. ఇక డెన్మార్క్, చెక్ రిపబ్లిక్, హంగేరీలోనూ భానుడు బగబగలు కొనసాగుతున్నాయి. వడగాల్పుల దెబ్బకు 20 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏసీలు, కూలర్ల కోసం షాపింగ్ మాల్స్ కి క్యూ కడుతున్నారు జనం.